హలో అండి. అందరికి నమస్కారం. రమణ్ గారు పోలీసులకు చిక్కిన కొన్ని గంటల్లోనే మావోయిస్టులకు మద్దతుగా రూపొందించారని భావిస్తున్న కొన్ని పాత వీడియోలు యూట్యూబ్ నుంచి మాయమయ్యాయి. అవి కోయిన్సిడెన్స్‌గా జరిగిందా? లేక ఎవిడెన్స్ రిమూవ్ చేసే ప్రయత్నమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రస్తుతం. ఆ ఛానెల్స్‌కి అడ్మిన్ రైట్స్ గమల గారి దగ్గర ఉండటం, ఆ వీడియోస్ డిలీట్ చేసింది ఆమెనై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీడియోస్ డిలీట్ చేస్తే విషయం అక్కడితో ముగిసిపోదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్‌లో మాధవపూర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నడుస్తున్న ఆఫీసెస్ నుంచి పోలీసులు హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. డిజిటల్ డేటా డిలీట్ చేసినా కూడా రికవరీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే అసలు వీడియోస్, ఒరిజినల్ ఫైల్స్, స్క్రిప్ట్స్ ఏమైనా ఉంటే ఫోరెన్సిక్ ద్వారా బయటపడే అవకాశం ఉంది. విచారణలో గవర్నర్ గారు మాత్రం పూర్తిగా వేరే వర్షన్ చెప్తున్నట్టు సమాచారం. నేను రీల్స్ మాత్రమే చేస్తాను. వీడియోలతో కానీ, స్క్రిప్ట్స్‌లో కానీ, కాంట్రోవర్సీ కంటెంట్‌తో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఫినాన్షియల్ యాంగిల్ కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. గమన గారికి రెంట్ లేకుండా ఫ్లాట్ ఇచ్చారని, ఫినాన్షియల్ సపోర్ట్ కూడా అందిందని వచ్చిన సమాచారంపై బ్యాంక్ అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్ మొత్తం అనాలిసిస్ చేస్తున్నారు. ఇంతలో ఫోన్ రికార్డ్స్ కూడా కీలకంగా మారాయి. రమణ్ గారు, గమన గారు, ఇంద్రసేన చౌదరి గారు ఫోన్ డేటాని పోలీసులు డీప్ గా వెరిఫై చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరు వైసీపీ నేతలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వీరితో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వీడియోలకు ఈ టాపిక్స్ ఎవరు ఇచ్చారు, స్క్రిప్ట్స్ ఎక్కడ ప్రిపేర్ అయ్యాయి, కంటెంట్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే అన్ని యాంగిల్స్ లో ఎంక్వైరీ జరుగుతుంది. ఇంద్రసేన చౌదరి గారి పేరు కూడా ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. గతంలో ఆయనపై నమోదైన ఫినాన్షియల్ ఫ్రాడ్ కేసు డీటెయిల్స్ మళ్లీ చర్చకు వస్తున్నాయి. 2021లో గమన్ గారి అత్త లక్ష్మీదేవి గారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుని లోన్ ఇప్పిస్తానని చెప్పి అదే డాక్యుమెంట్స్ తో తన పేరు మీద లోన్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఆ తర్వాత ఆ కేసు హైకోర్టులో క్వాష్ అయింది. ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్‌తో ఆ పాత కేసు కూడా మళ్ళీ హెడ్‌లైన్స్ లోకి వచ్చింది. మరోవైపు 2023లో గమన గారి భర్త రామ్ గారు ఈ లోకం నుండి వెళ్ళటానికి ట్రై చేసినట్లుగా చెప్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో తీసింది ఇంద్రసేన చౌదరి గారని, ఆ సమయంలో గమన్ గారు కూడా అక్కడే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రకారం ఇంద్రసేన గారు, గమన గారి వ్యవహారంతో రామ్ గారు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై ట్రై చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న మాత్రం మరొకటి. రమణ్ గారి అరెస్ట్‌లో మొదలైన ఈ కేసు అసలు డైరెక్షన్ మారిందా? మొదట అందరి దృష్టి రమణ్ గారి మీద ఉంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొత్తం గమన గారి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఆమె కేవలం ఛానల్ అడ్మిన్ మాత్రమేనా? లేక కంటెంట్ మేనేజ్మెంట్, డెసిషన్ మేకింగ్ లో కూడా ఏమైనా పాత్ర ఉందా అనే చర్చ బలంగా నడుస్తుంది ఇప్పుడు. థాంక్ యూ అండి. జై హింద్.